హాయ్ ఫ్రెండ్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కథ మనకు చెప్పే గొప్ప సత్యం. నిజమైన ప్రతిభ అనేది ఎప్పుడూ సాంప్రదాయాల పరిమితుల్లోకి అంటుకుపోదు. 1879లో జర్మనీలో ఉల్మ్ అనే ఊరిలో జన్మించిన ఐన్స్టీన్ విద్యారంగంలోనూ ఉద్యోగ అన్వేషణలోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఐన్స్టీన్ చిన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాడు. 3 సంవత్సరాల వయసు వరకు మాట్లాడలేదు. కానీ అతనికి ఒక సూత్రాధార గడియారం చూసినప్పుడు అది ఎలా పనిచేస్తుందో అనే ఆసక్తిగా చూడడం ప్రారంభించారు. అదే క్యూరియాసిటీ, ఆసక్తి. అదే ఆసక్తి తనని జీవితాంతం నడిపించింది. స్కూల్లో ఆయన్ని నెమ్మదిగా నేర్చుకునే పిల్లాడిగా చెప్పేవారు. టీచర్లు కూడా ఆయన్ని సాధారణ విద్యార్థిగా కాకుండా బలహీనంగా భావించేవారు. కానీ ఐన్స్టీన్ అభ్యాస పద్ధతి మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఉండేది. పాఠాలు జ్ఞాపకం పెట్టుకోవడం కంటే ఆయనకి వాటి వెనుక లాజిక్లు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. మ్యూనిక్లోని గెర్మన్ పాఠశాల విధానం కఠినంగా ఉండేది. దీంతో విసిగిపోయిన ఐన్స్టీన్ తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అక్కడ ఉన్న జ్యూరిక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవాలని నిర్ణయించుకున్నారు. ఎంట్రన్స్ పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్లో అద్భుతంగా రాశారు. కానీ భూగర్భ శాస్త్రం, సాహిత్యం, పాలిటిక్స్ లాంటివి జ్ఞాపకం అవసరమయ్యే సబ్జెక్టులలో మాత్రం అతనికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆయన్ని కాలేజీలోకి అంగీకరించలేదు. ఒక ప్రొఫెసర్ అడిగినప్పుడు ఐన్స్టీన్ చెప్పిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ఐన్స్టీన్ ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా ఫిజిక్స్, మ్యాథ్స్ని తానే నేర్చుకున్నానని అన్నాడు. కానీ 2 సబ్జెక్టుల్లో అద్భుతంగా మెరిసిన కాలేజీలోకి రావాలంటే మిగతా సబ్జెక్టుల్లోనూ ప్రతిభ ఉండాలి అన్నది టీచర్ల అభిప్రాయం. అతనికి సంగీతం అంటే విపరీతమైన మక్కువ. ప్రత్యేకంగా వయోలిన్ వాయించడంలో ప్రావీణ్యం ఉండేది. మెజార్ట్, బీథోవెన్ వంటి గొప్ప సంగీతకారుల సంగీతాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవాళ్ళు. సంగీతాన్ని, శాస్త్రాన్ని కలిపి చూసేవాడు. రెండిట్లోనూ అతనికి ఒక రిథమ్, బ్యూటీ కనిపించేది. ఇంకో సంవత్సరం స్కూల్లో చదువు పూర్తి చేసిన తర్వాత పరీక్షల్లో పాస్ అయి జ్యూరిక్ కాలేజీలో చేరారు. కానీ అక్కడ కూడా ఐన్స్టీన్ స్వతంత్రతను వదలలేదు. ఆయన్ని ఆకట్టుకొని క్లాసులు స్కిప్ చేసేవాడు. బుక్స్ చదవడం ద్వారా స్వయంగా నేర్చుకునేవాడు. టీచర్ల మాటలు వినడం లేదని, వాళ్ళు చెప్పినట్టు చేయట్లేదని ఆయనపై నమ్మకం లేకుండా పోయింది. ఫలితంగా 1900లో గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆయన్ని ఎవ్వరూ కూడా ఉద్యోగం కోసం రికమెండ్ చేయలేకపోయారు. తన క్లాస్మేట్లు టీచర్ల సపోర్ట్తో మంచి ఉద్యోగాలు పొందినప్పుడు ఐన్స్టీన్ మాత్రం 9 సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒక్క మంచి రికమెండేషన్ లేకపోవడం వల్ల ఆయన్ని ఏ రంగమూ అంగీకరించలేదు. అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఆగలేదు. చదువుకోవడం, అన్వేషించడం ఆపలేదు. అదే ఆయన్ను విశ్వవిద్యాలయాల నుంచి నో చెప్పించిన, ప్రపంచం ముందు థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే శాస్త్ర విప్లవాన్ని పరిచయం చేసేలా చేసింది. ఐన్స్టీన్ జర్మనీ, స్విట్జర్లాండ్లోని అనేక యూనివర్సిటీలకు, స్కూళ్లకు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు అప్లై చేశారు. కానీ ప్రతిసారి నిరాకరణే. ప్రొఫెసర్లు, సంస్థలకు రాసిన లేఖలకు ఎలాంటి ప్రతిస్పందన ఉండేది కాదు. దీనివల్ల ఆయన చాలా నిరుత్సాహంగా, మనోవేదనతో ఉండేవాడు. తన డైరీల్లో, లేఖల్లో ఈ బాధలను వ్యక్తపరుచుకునేవాడు. ప్రపంచానికి తన అవసరం లేదన్న భావన వచ్చేదని, తలుపులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపించేదని బాధపడేవారు. తన కుటుంబానికి రాసిన లేఖలు ప్రతి చోట అప్లై చేస్తున్నా ఎక్కడి నుంచి సమాధానం రాకపోవడం బాధాకరం. నా జీవితంలో అన్నీ తప్పుదోవలోనే నడుస్తున్నాయని చెప్పాడు. తన ప్రేయసి మిలేవాతో మాట్లాడేటప్పుడు నేను పనికిరాని వాళ్ళ అనిపిస్తోంది, నాకు ఫిజిక్స్ మాత్రమే నచ్చుతుంది అని చెప్పేవాడు. ప్రపంచం సంప్రదాయాలకు లోబడి ఉండేవాళ్లను మాత్రమే అనుకరిస్తుంది, వాళ్లను మాత్రమే మెచ్చుకుంటుంది అని ఎప్పుడూ ధీలాగా ఉండేవాడు. ఈ ఒత్తిడి అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో మానసిక ఉద్రిక్తతలు, తనపైనే తనకు అసంతృప్తి, ఇలా చాలా ఉండేవి. తను శాస్త్రవేత్తగా ఎదగాలనే ఆలోచన వల్ల వాణిజ్య రంగం లాంటి ఉద్యోగాల్లో ఆసక్తి లేదు. మిలేవాను వివాహం చేసుకోవాలన్న ప్లాన్ కూడా ఆర్థిక స్థితి లేకపోవడం వల్ల వాయిదా పడింది. ఆమె కూడా ఆర్థికంగా సహకరించుకుంటూ ఉన్నప్పటికీ ఐన్స్టీన్ సున్నితమైన ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తుపై గందరగోళంలో ఉండేవాడు. దాంతో జీవనోపాధికి ఏదైనా మార్గం చూడాలని అనుకున్నాడు. ఒకరోజు స్నేహితుడు బెర్న్ పేటెంట్ ఆఫీస్లో ఎగ్జామినర్ ఉద్యోగానికి అప్లై చేయమని సూచించాడు. ఇది చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగమైన ఐన్స్టీన్ దానికి అప్లై చేశాడు. ఆశ్చర్యంగా 1902లో అతనికి ఆ ఉద్యోగం లభించింది. అందుకు పెద్ద అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగంలో అతని పని పేటెంట్ అప్లికేషన్ను పరిశీలించి వాటి కొత్తదనం, ఉపయోగాల గురించి నిర్ణయించాలి. పని చాలా సాధారణంగా ఉండేది, కానీ ఆర్థికంగా స్థిరతనిచ్చింది. ముఖ్యంగా సాయంత్ర వేళల్లో, వారాంతపు సమయంలో అతనికి తన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టే అవకాశం కలిగింది. ఇది అతను కలలుగన్న విద్యారంగ ఉద్యోగం కాకపోయినా అతని జీవితం మలుపు తిరిగే కీలకమైన దశగా మారింది. ఇక 1905వ సంవత్సరంలో ఐన్స్టీన్ ఇంకా పేటెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడే అతని జీవితంలో గొప్ప మలుపు వచ్చింది. ఆ సంవత్సరం ఆయన 4 అద్భుతమైన శాస్త్రీయ వ్యాసాలు ప్రచురించారు. ఇవి భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా మార్చేశాయి. వాటిలో స్పెషల్ రిలేటివిటీ థియరీ, ఫోటో ఎలక్ట్రేట్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మోషన్ మరియు ప్రముఖ సూత్రం E=mc² ఉన్నాయి. ఈ వ్యాసాలు ఆయన్ను శాస్త్ర ప్రపంచంలో ప్రధాన ఆలోచనాపరుడిగా మార్చాయి. ఐన్స్టీన్ అస్పష్టమైన స్థాయి నుంచి యూరోప్లోని ప్రముఖ శాస్త్రవేత్తల మధ్య గుర్తింపు పొందాడు.
ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఆయన చేసిన పరిశోధనలు క్వాంటమ్ ఫిజిక్స్కు పునాదులయ్యాయి. స్పెషల్ రిలేటివిటీ భావనతో కాలం, స్థలం మీద అప్పటి వరకు ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చేశాడు. చాలామందికి తెలియదు, కానీ ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఇవ్వలేదు. 1921లో ఆయన నోబెల్ బహుమతి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పై చేసిన పరిశోధనకు లభించింది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ పునాదిగా మారింది. అయినా కూడా 1900లో గ్రాడ్యుయేట్ అయిన 9 సంవత్సరాల తర్వాత 1909లో మాత్రమే జ్యూరిక్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం లభించింది. అదే ఆయనకు విద్యారంగంలో ప్రవేశ ద్వారం. శాస్త్ర విజ్ఞానంలో ఐన్స్టీన్ చేసిన సాధనలను మించి ఆయన వ్యక్తిత్వం మరియు ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా చాలా ప్రత్యేకమైనవి. కొంతమంది ఆయన్ను అజాగ్రత్తగా, విచిత్రంగా మాట్లాడే నిలకడలేని మేధావిగా భావించేవారు. కానీ కొంతమంది మాత్రం ఆయన్ను రాజకీయ, సామాజిక విషయాల్లో కూడా ఆలోచించగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేవారు. 1932లో హిట్లర్ అధికారంలోకి రావడంతో ఐన్స్టీన్ జర్మనీని విడిచి వెళ్లిపోయారు. నాజీ విధానాలకు వ్యతిరేకంగా ఉండడమే కాకుండా ఆయన్ను తిట్టే ప్రయత్నాలు జరగడం వల్ల అతని జీవితం ప్రమాదంలో పడింది. పైగా ఆయన యూదుల వంశస్థుడు కావడం వల్ల అమెరికాలోని న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా స్థిరపడ్డారు. అలా ఐన్స్టీన్ శాస్త్ర ప్రపంచంలో మాత్రమే కాక అంతర్జాతీయ యూద సంఘంలో కూడా గౌరవనీయమైన వ్యక్తిగా ఎదిగారు. 1948లో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడుతున్న సమయంలో ఆయన జియోనిస్టు ఉద్యమానికి మద్దతునిచ్చారు. అయితే కొన్ని రాజకీయ అంశాల మీద తన విమర్శలు కూడా కొనసాగించారు. 1952లో ఇజ్రాయిల్ తొలి అధ్యక్షుడు షైమ్ వైజ్మాన్ మరణించాక ఐన్స్టీన్ దేశ అధ్యక్షుడిగా వ్యవహరించాలనే ఆలోచన జియోనిస్టు నేతల్లో వచ్చింది. ఆయనకు ఉన్న అంతర్జాతీయ పేరు, మేధస్సు, నైతిక విలువలు ఇవన్నీ ఆ స్థానం కోసం సరిపోయే లక్షణాలుగా మారిపోయాయి. ఇక 1952 నవంబర్ 17న ఐన్స్టీన్కు ఒక ముఖ్యమైన లేఖ వచ్చింది. అది ఇజ్రాయిల్ ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గూరియన్ తరఫున ఇజ్రాయిల్కు చెందిన యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్ అబ్బా ఎయిబన్ ద్వారా ఆ లేఖ రాయబడింది. ఆ లేఖలో ఐన్స్టీన్కు ఇజ్రాయెల్ 2వ రాష్ట్రపతిగా నియమించడానికి అధికారిక ఆహ్వానం ఇచ్చారు. ఇది శాస్త్రవేత్తగా ఆయన చేసిన అద్భుతమైన కృషికి గౌరవంగా మరియు యూద సమాజానికి ఆయన ఇచ్చిన విలువలు గుర్తింపుగా ఇచ్చిన ఆహ్వానం. ఈ ఆహ్వానంతో ఐన్స్టీన్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కానీ తాను ఆ పదవిని అంగీకరించలేనని చెప్పారు. తన జీవితమంతా శాస్త్ర సాంకేతికతకే అంకితమని, ప్రజల్ని నడిపించడం, అధికార బాధ్యతలు తీసుకోవడం తన స్వభావం కాదని చెప్పారు. ఆ సమయంలో ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈ నిర్ణయం ఐన్స్టీన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన ఇజ్రాయిల్ను యూదుల హక్కులకు మద్దతు ఇచ్చినప్పటికీ మతపరమైన దేశం ఏర్పరచాలన్న జియోనిస్ట్ ఆలోచన పట్ల మాత్రం పూర్తిగా నిబద్ధుడిగా ఉండేవాడు కాదు. 1946లో ఆయన యూదుల సమస్యలు పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమైక్య ద్వారా పరిష్కారం చూపాలని సూచించారు. ఐన్స్టీన్కు ఒక ప్రత్యేక యూద దేశం అన్న ఆలోచన పట్ల ఉండే సందేహాలు ఆయన విశ్వవ్యాప్త సమన్వయపూరిత దృష్టికోణం వల్లే వచ్చాయి. ప్రపంచ సమస్యలు మత, దేశ సరిహద్దులకు లోబడి కాకుండా అంతర్జాతీయ సహకారంతో పరిష్కరించాలి అనే నమ్మకం ఆయనకు బాగా ఉండేది. యూదుల సమాజంతో ఆయనకు బలమైన అనుబంధం ఉన్న వారి హక్కులకు, భద్రతకు ఆయన మద్దతు ఇచ్చిన ఆయన పరిష్కారం మాత్రం బహుళత, సహజీవనంతో కూడిందిగా ఉండాలి అనిపించేది. ఆయన్ను ఆహ్వానించిన ఎన్నో పదవులను ఆయన తృణప్రాయంగా వెనక్కి తోశారు. 1952 నవంబర్ 16న ఇజ్జాక్ బెన్జ్వీ 2వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది అప్పటి రాజకీయ, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఉండే నాయకత్వాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చింది. ఇక 1955లో ఐన్స్టీన్ కన్నుమూశారు. ఆయన చివరి మాటలు జర్మన్ భాషలో మాట్లాడారు. కానీ అతని వద్ద ఉన్న నర్స్కు జర్మన్ రాదు. అందువల్ల ఆయన చివరి మాటలు ఎవరికీ తెలియదు. అవి రహస్యంగానే మిగిలిపోయాయి. ఆయన మరణించిన తర్వాత డాక్టర్ అతని మెదడును తొలగించి అధ్యయనం చేసేందుకు ఉంచారు. ఎందుకంటే అతని ప్రతిభకు కారణమైన శారీరక ప్రత్యేకత ఏదైనా ఉందా అనేది వాళ్ళ ఉత్సుకత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.